హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఏమండి, ఈ మధ్య మీరు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. రోజు నిన్ను పట్టించుకోవడానికి నువ్వేమైనా హీరోయిన్వి అనుకున్నావా? సర్లే, ఇదిగోండి టిఫిన్. ఇదేంటే రోజు ఉప్మాయేనా? పండగ పూట కూడా పాత మొగుడేనా అని నేనంటే బాగుండదు కదా. కుక్క చెప్పిన కొరికినట్టు నేను నీ పీక కొరుకుతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకే మీరు కుక్క అని ఒప్పుకున్నారు కదా, అందుకు. రాత్రి నువ్వు నా కలలోనికి వచ్చావు, నేను నీ కలలోనికి వచ్చానా? మన కాలనీ కుర్రోళ్ళు వచ్చారండి. వాళ్ళెందుకు వచ్చారు? వచ్చి ఏం చేశారేంటి? మీకు అన్ని అనుమానాలే. వచ్చి రాఖీ కట్టించుకున్నారులేండి. ఏమండి, నాకు ఎప్పటి నుండో ఒక చిన్న డౌట్, అడగమంటారా? అడుగు, ఇంకెందుకు ఆలస్యం. సన్ ముందా మూన్ ముందు వస్తాడా? మూన్ ముందు వచ్చి సన్ తర్వాత వస్తాడు. బుర్రలేని నా మొగుడికి ఎంత చక్కగా ఆన్సర్ చెప్పాడో. కారం కారంగా ఇంట్లో ఏమున్నాయి, నేనున్నాను. అది కాదే, కారం కారంగా ఇంట్లో తినడానికి ఏమున్నాయి అని అడుగుతున్నాను. కారమే ఉంది, ఏముంటుంది? ఎప్పుడు చూడు తిండి ధ్యాసే. ఎంత పొగరే నీకు. ఒక్కరోజు మొగుడు మాట విన్న పాపాన పోలేదు. మీరేదో నా మాట విన్నట్టు. బంగారం రేటు పెరిగిపోతుందండి, కొందామండి. మొగుడు మీద ప్రేమ లేదు కానీ బంగారం అంటే ఎంత ప్రేమో దీనికి. కొంచెం రేటు తగ్గిన తర్వాత కొందాం లేవే. అప్పుడెప్పుడో 20,000 ఉన్నప్పుడు చెప్పాను, కొంటాను అన్నారు. ఇప్పుడు దాని రేటు ఆకాశానికి అంటింది. ఇప్పుడు కూడా కొనకపోతే జీవితంలో కొనలేమండి. ఇప్పుడు నీకు బంగారం కొనాలి అంటే నేను ఎవడి కాల్లో పట్టుకోవాలి. అది నాకు ఇష్టం లేదు. ఎవడి కాల్లో పట్టుకోవడం దేనికి? మీకు నెల నెల జీతం వస్తుంది కదా, అందులో కొంచెం డబ్బులతో కొనండి. నాకు వచ్చే జీతంతో టీ మాత్రమే తాగగలను, కాఫీ తాగలేను. నీకు బంగారం సింగారం కొనడానికి. భార్య ఏది కొనమంటే అది కొనలేని వాడికి అసలు నువ్వు మొగుడువేనా? నీకు సిగ్గుందా అసలు? నాకెందుకు సిగ్గు? నేను 10వ తరగతి చదివినప్పుడే చెడ్డీలు వేసుకుని తిరిగేవాడిని. అప్పుడే లేదు సిగ్గు. ఇప్పుడెందుకు సిగ్గు? చే నా బ్రతుకు. అబ్బా, ఎందుకే ఆ కన్నీళ్ళు? పెళ్ళిలో పన్నీరు, పెళ్ళైనాక కన్నీళ్ళు మా ఆడవాళ్ళకి కామన్ కదండి. ఈ కన్నీళ్ళు కరిగిపోయే వరకు మగవాణ్ణి కాదు నేను. పోనీ పట్టు చీరైనా కొనుక్కుంటాను, డబ్బులు ఇవ్వండి. మొన్నే కదా కొన్నాను, అది పాతదైపోయిందండి. నేను బయటపడేశాను. నేను కూడా పాతబడిపోయాను అని బయటపడేస్తావా ఏంటి? అది జరగదు అనే కదా నా బాధ. ఛీ, మాటకి మాట సమాధానం చెప్పడం బాగా అలవాటైపోయింది అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు భర్త. ఐస్ క్రీమ్ అమ్ముకునే అతను చదువురాని వాళ్ళకి ఐస్ క్రీమ్ ఫ్రీ అని బోర్డు పెట్టి అమ్ముతాడు. ఐస్ క్రీమ్ అమ్మే అతను ఐస్ క్రీమ్ అని అడుస్తాడు. అప్పుడే కాలేజీ నుండి బయటికి వచ్చిన హరి ఆ బోర్డుని చూసి ఎలాగైనా ఐస్ క్రీమ్ డబ్బులు ఇవ్వకుండా తినాలి అని చూస్తాడు. కాలేజ్ బ్యాగ్ పక్కన పడేసి చదువురాని వాడిలాగా ఐస్ క్రీమ్ అతను దగ్గరికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు అని అడుగుతాడు. అప్పుడు ఐస్ క్రీమ్ అమ్మే అతను డబ్బులు ఇవ్వు బాబు అని అడుగుతాడు. డబ్బులా? డబ్బులెందుకు? ఐస్ క్రీమ్ ఫ్రీ అని బోర్డు పెట్టావు కదా అని అడుగుతాడు హరి. ఆ విషయం నీకెలా తెలుసు అని అడుగుతాడు ఐస్ క్రీమ్ అమ్మే అతను. ఆ బోర్డు నేను చదివాను అని సమాధానం చెప్తాడు హరి. నేను చదువు రాని వాళ్ళకి ఐస్ క్రీమ్ ఫ్రీ అని బోర్డు పెట్టాను, నీకు చదువు రాకపోతే ఎలా చదివావు అని జలక్కిస్తాడు ఐస్ క్రీమ్ అమ్మే అతను. ఓరిని, నాకంటే తెలివైన వాడివి నువ్వు అని అంటాడు హరి. తెలివితేటలు లేకపోతే వ్యాపారం చెయ్యలేం కదా బాబు అని సమాధానం ఇస్తాడు ఐస్ క్రీమ్ అమ్మే అతను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.